యూజువలీ క్రియేటివ్ స్పేస్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే ఏదో ఒక యాక్ట్ చేస్తున్నప్పుడు ఆ క్రియేటివిటీ గెట్స్ స్పార్కిల్డ్ అప్ వెన్ యూ హ్యావ్ అ డైలీ రొటీన్ కైండ్ ఆఫ్ అ థింగ్ వేర్ ఇన్ విచ్ సి ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి గుడిలోకి వెళ్తే ప్రశాంతంగా ఉంటుంది, కొంతమందికి బీచెస్ దగ్గరికి వెళ్తే దే రైట్ సంథింగ్, ఆర్ ఇంకొంతమందికి బాత్రూంలోకి వెళ్తే అ న్యూ థాట్ ఫ్లాషెస్ అవుట్. సో అట్లాగా మీ క్రియేటివ్ స్పేస్లో మీ క్రియేటివ్ జర్నీలో వన్ సచ్ యాక్టివిటీ వేర్ యునో యువర్ క్రియేటివ్ లెవెల్స్ ఆర్ లైక్ పీక్ ఇన్ ద డే అని అంటే వాట్ పార్ట్ ఆఫ్ ద డే ఆర్ విచ్ యాక్టివిటీ? ఇది వినడానికి నమ్మశక్యంగా మీకు ఉన్న లేకపోయినా నాకు అట్లా ఒక ఫిక్స్డ్ ఇదని లేదు. సో నేను ఒక వాక్ చేస్తున్నప్పుడు నాకు అది రావచ్చు, క్రియేటివ్ ఐడియా అనేది నేను డ్రైవ్ చేస్తున్నప్పుడు వస్తుంది. ఐఎమ్ లైక్ వెరీ అంటే ఆల్వేస్ త్రూ అవుట్ ది క్లాక్ నేను ఎప్పుడు ఫిక్స్ అవ్వలేదు. ఈ స్పాట్లోకి వెళ్తేనే నాకు ఇక్కడ ట్యూన్ రావాలని అట్లా పెట్టుకోలేదు. లిరిక్స్ కూడా మోస్ట్ వియర్డ్ సిచ్యువేషన్స్లో రాసేస్తూ ఉంటాను నేను. అండ్ ఇట్ జస్ట్ హ్యాపెన్స్ లైక్ నేను స్టార్ట్ చేస్తే అది 5 minutes 10 minutesలోనే అయిపోతుంది. నాతో జర్నీ చేసిన అందరికి తెలుసు. ఈవెన్ లైక్ ఇప్పుడు మై వెరీ ఫస్ట్ సాంగ్ నో పెళ్ళి అనే సాంగ్, లైక్ శ్రీకృష్ణన్న అండ్ దీపు దే బోత్ వేర్ సింగింగ్ ద ట్రాక్. నాకు అప్పుడు శ్రీకృష్ణన్న కాల్ చేసి హీ ఆస్క్ మీ టు రైట్ లైక్ డెమో ఆ సాంగ్కి. అన్న నాకు 5 minutes అని చెప్పిన, లేదు 5 minutes లేదు 2 minutesలో నాకు చెప్పేసేయాలని. ఎందుకు ఆ మినిట్లో అట్లా స్ట్రైక్ అయింది, అట్లా ఎందుకు అయింది తెలియదు. అండ్ మీరు చూస్తే పెద్ద మీటర్, అది వెళ్తూనే ఉంటుంది సాంగ్. అది ఒక 2 to 3 minutes రఫ్గా ఆ టైంలో న్యాచురల్గా ఫ్లో అయిపోయిన లిరిక్. అది తమన్నా నాకు ఎంత నచ్చిందంటే లైక్ హీ ఆస్క్ మీ టు కంప్లీట్ ద స్టాంజా. అండ్ దెన్ ఆ సాంగ్ క్లిక్ అయిపోగానే ఇమ్మీడియట్గా హే నేనైనా కూడా ఇచ్చేసారు అనమాట అదే ఫిలింలో. సో ఇదే చెప్తున్నా కదా, చాలా ఏమంటారు అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిన ఒక జర్నీ. అంటే ఎట్లా రఘు గారు మీకు అంత టాలెంట్? అంటే సరస్వతి దేవి అంత అసలు కంటిన్యూస్గా పైనుంచి కింద దాకా అట్లా నాన్ స్టాప్ డాన్స్ చేస్తే ఎట్లా ఉంటుంది? యూజువలీ సరస్వతి కటాక్షం ఉంటే నాలుక మీద సరస్వతి బ్లెస్సింగ్స్ ఉంటాయని అంటారు. అట్లా మీకు ఎట్లా అట్లా 2 నిమిషాల్లో పాటలు రాయడం? అది ఎప్పటి నుంచో నేర్చుకున్నది, ఇప్పుడు ఫ్లో అవుతుందేమో. అంటే లిరిక్ రాసేది నేర్చుకున్నారా? అది నేను ప్రత్యేకించి నేర్చుకోలేదండి. నేను ఓవర్ ద ఇయర్స్ సింగర్గా స్టార్ట్ అయినప్పుడు ఆ రోజుల్లోనే చాలా రియాలిటీ షోస్లో పార్టిసిపేట్ చేశాను. ఒక్కొక్క రౌండ్కి కనీసం లైక్ మనం నేర్చుకున్న ఒక 5 పాటలు కాకుండా అక్కడ ఉన్న ప్యారల్ ఇంకో 10 కంటెస్టెంట్లు ఇంకో 5 పాటలు కూడా మనకి ఆ వినికిడి విని వచ్చేస్తాయి. సో ఒక ఏజ్లో మీకు ఆ ఫీడ్ అంతా వెళ్ళిపోయింది నెత్తిలో. అండ్ దెన్ దానికి ఒక లైఫ్ కూడా యాడ్ అయ్యి అక్కడి నుంచి ఒక 6-7 years మనం వర్క్ కోసం ఎంతో హంగ్రీ ఉన్నా మనకు రాని రోజులు. లైక్ బట్ ఐ వాజ్ స్పోర్టివ్. నేను నిజంగా కూడా ఎప్పుడు రిగ్రెట్గా నేను ఎందుకు వచ్చాను అనేది నేను ఎప్పుడు వెళ్ళినప్పుడు ఎందుకు వెళ్ళానని బాధపడి ఉండొచ్చు, కానీ వచ్చినప్పుడు నాకు టైం తెలియలేదు. నచ్చిన పని చేస్తున్నప్పుడు ఎప్పుడు మనకు తెలియకుండా అట్లా ఆ టైం అనేది పాస్ అవే అయిపోయింది. ఈ గ్యాప్లో కొంచెం లైఫ్ కూడా లిరిక్స్ రాసే వాళ్ళు వీళ్ళందరూ మేము బుక్స్ బాగా చదువుతాము, తెలుగు సాహిత్యం మీద బోల్డ్ అంత పట్టు ఉంటుంది ఇట్లా చెప్తారు కదా. సో మీ లిరిక్స్ వేర్ ఆల్ అవుట్ ఆఫ్ యువర్ ఎక్స్పీరియన్సెస్ అనే చెప్పచ్చా? అబ్జర్వేషను, ఎక్స్పీరియన్సెస్ అండి. ఎందుకంటే నేను రీసెంట్గా కూడా భాస్కర్ భట్ల గారు నన్ను ఒక బుక్ ఎగ్జిబిషన్కి తీసుకెళ్ళి మంచి మంచి పుస్తకాలు ఇప్పించారు ఆయన నాకు. ఇది చదువు టు స్టార్ట్ ఆఫ్ విత్ నీకు అంటే చందమామలు కూడా కొన్నాం అంటే టు స్టార్ట్ ఆఫ్ విత్ అంటే, ఎందుకంటే హెవీ లిటరేచర్ నేను చదవలేదు. ఇప్పుడు నాకు మేబీ శ్రీశ్రీ గారు రాసిన మహాప్రస్థానం ఇలాంటివన్నీ నాకు ఆ పదప్రయోగాలు దాంట్లో ఉన్న చాలా వర్డ్స్ నాకు అర్థం కాకపోవచ్చు. యాజ్ అ బేసిక్ నేను నా స్కూల్లో కూడా తెలుగు నా ఫస్ట్ లాంగ్వేజ్ కాదు, హిందీ నా ఫస్ట్ లాంగ్వేజ్, తెలుగు వాజ్ మై సెకండ్ లాంగ్వేజ్. సో బట్ ఇది ప్యూర్లీ మనం పెద్ద అంటే ఇప్పుడు లైక్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాసిన సాహిత్యం కావచ్చు, వేటూరి గారు పాటలు వినడం కావచ్చు, ఇవన్నీ అట్లా వినికిడి మీద ఈ వర్డ్స్ అన్నీ ఇట్లా రిజిస్టర్ అయిపోయి ఎక్కడో డ్యూ కోర్స్లో మనం ట్యూన్స్కి దాన్ని రాసుకోవడం. నేను బేసిక్గా నా సాంగ్స్కి కూడా నేను నా డెమోస్ చేసుకుంటున్నప్పుడు మ్యూజిక్ డైరెక్షన్కి కూడా రాసేవాడిని. హుక్ ఫ్రేజెస్ నేనే రాసేయడము, టేక్ ఆఫ్కి డమ్మీ లిరిక్స్ రాయడము, అలా నేను రాసుకున్నవే అవే నాకు కొంచెం హెల్ప్ అయింది అనమాట. అదంతా. ఎవరికైనా లవ్ లెటర్స్ రాసేవారా మీరు? ఎవరికి రాయలేదు, కాలేజ్ లైఫ్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ రాయలేదు. ఎందుకంటే అంతా మీ లిరిక్స్ కూడా ఎక్కువ కనెక్ట్ అయిపోతాయి. స్కూల్ డేస్లో, కాలేజ్ డేస్లో అసలు నేను మొత్తం అమ్మాయిలకు దూరం అండి. అసలు మొత్తం బాయ్స్ బ్యాచ్ అది మొత్తం ఒకలాంటి హ్యాపీ ప్రపంచం అది. అలా దానికి స్పెసిఫిక్ రీజన్ ఉందా? అలా ఏం లేదు. బికాస్ ఇప్పుడు నేను స్కూల్లో చదివినప్పుడు బాయ్స్ స్కూల్, ఇంకా గర్ల్స్ లేరు. ఇంటర్మీడియట్ శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ బాయ్స్. ఇంజనీరింగ్ వెళ్ళినప్పుడు కూడా నేను ట్రిపులీలో పడ్డాను, అంటే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్. కంప్యూటర్ సైన్స్లో మంచి మంచి అమ్మాయిలు ఉండేవాళ్ళు, ఐటీలో మంచి మంచి అమ్మాయిలు ఉండేవాళ్ళు. మా బ్రాంచ్లో మాత్రం అసలు
స్ట్రెంతే తక్కువ 10 గర్ల్స్ ఎంత ఉండేవాళ్ళు. ఇప్పుడు సిఎస్సి అట్లా తీసుకుంటే 30 అబ్బాయిలు 30 అమ్మాయిలు ఉండేవాళ్ళు. మా సెక్షన్లో మాత్రం 55 అబ్బాయిలు 10 గర్ల్స్ అట్లా ఉండేది. సో ఐ నెవర్ గాట్ అ ఛాన్స్ టు లైక్ అట్లా ఇంటరాక్ట్ అయ్యి మాట్లాడాలి అని ఎక్కడో చిన్న ఉత్సాహం ఉన్నా నేను ఎప్పుడు అంటే అంటే మేబీ మీ మైండ్లో ఏ క్షణంలో ఏ లిరిక్స్ రాయాలో, ఏ